యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు ఆత్మస్వరూపుడి యొక్క ఆశీర్వాదమును మనము పొందుకునుట మనకు ఆ దినమంతా కూడా ఆశీర్వాదాలు. ఈరోజు వాక్య భాగమును మనము ఒకసారిగా ధ్యానించుదాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనము. ఆదివారము ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయిని తీయబడి ఉండట చూచెను. చూడండి, ఇక్కడ మగ్దలేని మరియ. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. దేవుడు అంటే నాకెంతో ఇష్టం. దేవుడు లేకపోతే నేను బ్రతకను, నాకెంతో ఇష్టం అని కొంతమంది అంటుంటారు. ఇష్టం 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 అని చెప్తారు. దేవుడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్తారు. అది పై పెదవులతోనే మాట్లాడతారు. అంతరంగంలో నుండి ఆయనను ప్రేమించుట వారిలో ఉండదు. ఇక్కడ శిష్యులు కూడా ఎప్పుడు యేసుప్రభు పక్కనే ఉండేవారు, ఎప్పుడు కూడా ఆయనతో ఉండేవారు. ఆయన చేస్తున్న అద్భుతాలు అన్నీ చూశారు. కానీ అక్కడ ఎవ్వరు కూడా మరి ఆయన తిరిగి వస్తాడు మన మధ్యలోనికి అని తెలిసి కానీ అవిశ్వాసం ఆశ లేదు వారిలో. శిష్యులలో సమాధి చేయబడ్డాడు కదా, ఇక తిరిగి లేస్తాడు 3వ రోజని ఆశ. మరి ఆయన్ను ప్రేమిస్తూ ఆశ కలిగి పరిగెట్టాలి, మెలకు కలిగి ఉండాలి, వెళ్ళాలి అని ఒక ఆశ. చూడండి, మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, అధికంగా మనం ప్రేమించినప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగినా తట్టుకోలేరు. వారు వచ్చేదాకా వారు ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని దగ్గరికి వెళ్తారు. ఒక ఊర్లో ఇలాగే ఇద్దరు మరి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారంట. ఎంతగానో ప్రేమించుకున్నారు. కానీ ఆ అమ్మాయికి ఏజ్ తక్కువ ఉండడం వల్ల, మైనారిటీ వల్ల ఆమె ఒక పేరెంట్స్ కంప్లైంట్ చేయడం బట్టి అతన్ని సబ్ జైల్లో వేసేశారు. ఇక ఆమె ఎంత ప్రేమిస్తుందంటే ఆమె అతని కోసము తనెంతో తప్పిస్తూ, తల్లిదండ్రులు భయంకరంగా అమ్మాయిని హింసించారు, కొట్టారు. అయినను నేను అతనిని పెళ్లి చేసుకుంటాను అని ఆమెకి తన వయసు వచ్చే వరకు కూడా ఆమె ఆ జైలు యొద్దకు ఎన్నోసార్లు మరి అక్కడ ఒక పర్మిషన్తో వెళ్ళి చూడడము, తన తల్లిదండ్రులు తెలియకుండా వెళ్ళి చూడడము. తను వచ్చే వరకు కూడా ఆయన కనీసము ఒక 10 సంవత్సరాల జైల్లోనే ఉన్నాడంట. మరి అంత కఠినంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెట్టేయడము. ఇక అతను వచ్చే వరకు కూడా తన కోసం ఎదురు చూస్తూనే ఉంది. చివరికి ఆయన బయటకు వచ్చే సమయంలో తన తల్లిదండ్రులు కూడా ఆ డేట్ మర్చిపోయారు. కానీ ఆమె ఆ డేట్ గుర్తు పెట్టుకొని ముందే వెళ్ళి అక్కడ ఆ సబ్ జైలు దగ్గర కూర్చొని ఉందంట. ఒక రోజంతా కూడా ఏమీ తినకుండా అక్కడ ఉన్నవారు అందరూ, ఏంటమ్మా ఇక్కడ ఎందుకున్నావు నువ్వు, నిన్నట్టుండి ఇక్కడ కూర్చున్నావేంటి నువ్వు, అతను వస్తాడు కదా నువ్వెందుకు కూర్చొని ఉన్నావు అన్నా కూడా ఏమీ తినకుండా కూర్చొని అతను బయటికి రాగానే మొదటిగా తనను చూసి సంతోషపడ్డదంట. నిజమే, మనము ఎంతో మందిని అంటూ ఉంటాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నాం అని అంటారు. కానీ నిజమైన ప్రేమ, నిజమైన ఆశ మనలో ఉండాలి. మనలో ఉన్నప్పుడే పొందుకుంటాము. ఇక్కడ మగ్దలేని మరియ, ఆమె ఎప్పుడు యేసు ప్రభుతో లేదు, శిష్యులు ఎప్పుడూ ఉన్నారు. కానీ ఇక్కడ మగ్దలేని మరియ మాత్రం తను దెయ్యములు పట్టి బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు ద్వారా ఆమె విడిపించబడ్డది. ఆమె ఆ కృతజ్ఞత జ్ఞాపకు ఉంచుకొని ఆమె ఎప్పుడు కూడా యేసుని వెంబడిస్తూ ఉండేది. కానీ శిష్యుల వల్ల ఎప్పుడు 24 గంటలు మరి లేదు. కానీ యేసు ప్రభు లేస్తారు, ఆయన చూస్తాము అని ఒక ఆశ, ఆలోచన ఎంతో ఆమెలో కలిగించబడి
ఆమె ఆశ చూడండి, ఆయన తిరిగి లేస్తాడని మరి ఆమె నిద్రపోకుండా ఆశతో పెందల కాడే వెళ్ళిపోయింది. అక్కడికి చీకటిగా ఉండగానే వెళ్ళిపోయింది. వెళ్ళగానే అక్కడ ఆ రాయి పక్కకి తొలగించుట చూచింది. మరి ఆమె పరిగెట్టుకుంటూ వెళ్లి శిష్యులకు చెప్పింది, మరలా వచ్చేసింది. కానీ మరి ఎవరికి కనపడ్డాడు యేసుప్రభు? మగ్దలేని మరియకే కనపడ్డాడు, శిష్యులకు కనపడలేదు. ఎవరు ఆశపడి ఉంటారో, ఎవరు ఆశను కలిగి ఉంటారో, ఎవరు తృష్ణ కలిగి ఉంటారో వారే ఏది వెలుగును, దేవుని వెలుగును చూడగలుగుతారు, దేవుని స్వరము వినగలుగుతారు, ఇంకా దేవునిని మనం చూడగలుగుతాము. మన దేవుడు కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఎప్పుడైతే ఆశను కలిగి, విశ్వాసం కలిగి, ప్రేమను కలిగి ఉంటామో అన్ని విషయాలలో మనం పొందుకుంటాము, అన్ని విషయాలలో ఆశీర్వదించబడతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, దేవా, ఈ దినము ప్రభా ఈ వాక్యమును వింటూ ధ్యానిస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. నిన్ను ప్రేమించువారుగా నీపై ఆశ చేత ప్రతి వేకముగా తండ్రి నిలిచి ఉండుటకు నీ కృప దయచేయమని ఈ దినము ప్రతి వేకముగా గ్లోబాసి కాందికి వాదాలు ఇవాసి కారిమ బ్లీకాఫారిమ మీ ఆత్మ వేకమైన మీ అభిషేకమును ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని యేసు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్.